హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఇడ్లీ కొట్టు. ఇడ్లీ కొట్టు సినిమా నిజంగానే అది చాలా డిఫరెంట్గా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ లాగా బాగా టైటిల్ చూసాను, చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా హీరో వచ్చేసి ధనుష్, డైరెక్టర్ కూడా ధనుష్ గారే. సో హీఈస్ మల్టీ టాలెంటెడ్. మనకు తెలిసిన విధంగా ఆల్రెడీ ధనుష్ గారు మన తెలుగులో చాలా సుపరిచితుడు, చాలా దగ్గరైన హీరో మన తెలుగు ఆడియన్స్కి. సో కాబట్టి ధనుష్ గారికి ఆబ్వియస్లీ తనకున్న మార్కెట్ తనకు ఆల్రెడీ ఉంటుంది. సో ఇడ్లీ కొట్టు సినిమా మన మేబీ ఐ థింక్ నెక్స్ట్ మంత్ అనుకుంటా రిలీజ్. ట్రైలర్ అయితే వచ్చేసింది. ట్రైలర్ మాత్రం చాలా ప్రామిసింగ్గా ఉంది. చాలా ఎమోషన్స్తో కూడిన ఒక ఫ్యామిలీ డ్రామా. ఒక ఇడ్లీ కొట్టు మీద, ఫుడ్కి సంబంధించిన దాని మీద ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక స్టోరీ. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యొక్క వంశపారంపర్యంగా వచ్చే ఒక ఇడ్లీ కొట్టు యొక్క బిజినెస్, అది వదిలేసిపోయిన కొడుకు వేరే వాళ్ళ కోసం వర్క్ చేస్తాడు, వేరే వాళ్ళ హోటల్స్ డెవలప్ చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ రిలైజ్ అయిపోయి నా బతుకు అక్కడ సెట్ అవ్వదు, ఇట్లా కాదు, ఒకరి కింద పని చేయాల్సిన అవసరం నాకేంటి, నా ఓన్గా నేను బతుకుతా అన్నట్టుగా మళ్ళీ తన ఊరికి, తన సొంత ఊరికి వచ్చేసి తన నాన్న స్టార్ట్ చేసిన తన వంశపారంపర్యంగా వస్తున్న ఆ ఇడ్లీ కొట్టును మళ్ళీ తను రీస్టార్ట్ చేయడము. సో ఆ తరుణంలో విలన్ కూడా అడ్డుపడ్డాము. తన బిజినెస్ వదిలేసి వచ్చినందుకు గాను, అందుకు అవన్నీ వదిలేసి వచ్చి ఇక్కడ ఇడ్లీ కొట్టు పెట్టుకుని నడుపుకుంటున్నందుకు గాను విలన్కి నచ్చక తన బిజినెస్ పోతుందని చెప్పేసి తన కోసం రావడము. ఈ మధ్యలో వీళ్ళిద్దరి మధ్య జరిగే ఫైటింగ్స్ కావచ్చు, ఆ డ్రామా కావచ్చు. నిజంగా సత్యరాజ్ ఉన్నాడు, సత్యరాజ్ క్యారెక్టర్. సత్యరాజ్ సినిమా, సత్యరాజ్ కంపెనీకి మన ధనుష్ వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ ఒక మంచి ఇంటర్లింక్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ మన కుబేరాతో చాలా దగ్గర అయిపోయాడు ఇంకా ధనుష్. ఈ సినిమా కూడా మంచి కనెక్టివిటీ ఉంటుందని అనుకుంటున్నా. దట్టు డైరెక్టర్ కూడా ఆయన కాబట్టి, మళ్ళీ టాలెంటెడ్ కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్, హోప్స్ అయితే నాకైతే మంచిగానే అనిపిస్తున్నాయి. సినిమా కూడా ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా చాలా పుష్కలంగా ఉన్నాయి. ఫ్యామిలీస్ అయితే ఖచ్చితంగా వెళ్ళి చూడొచ్చు అనే విధంగా సినిమాను ట్రైలర్లోనే మనకు కంప్లీట్గా చూపించేశారు. ఇదే అన్నమాట మ్యాటర్. సో ధనుష్ నిత్యామీనన్ కాంబినేషన్ నిజంగానే ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్ అని చెప్పాలి. అంతకుముందు వచ్చిన సినిమా కూడా మనకు నేషనల్ అవార్డు తీసుకున్నాడు. ఆ సాంగ్కి జానీ మాస్టర్ మరి తీసుకోలేదు, బట్ ఓకే, ఆ సినిమా ఆ పాట కూడా చాలా హిట్ అయిపోయింది. చాలా పెద్ద సాంగ్ అది. ఆ సినిమా ఏంటనేది కింద కామెంట్లో చెప్పేసేయండి మీకు తెలిస్తే. నాకు తెలుసు, తర్వాత చెప్తా, మీకు తెలిసే చెప్పేసండి. సో తర్వాత చూసుకుంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ ఖచ్చితంగా ఒక హిట్ కాంబినేషన్ అని చెప్పాలి. ఈ మధ్య నిత్యామీనన్ లా ఉన్నా కూడా మంచి మంచి సినిమాలతో హిట్ కొడుతుంది. మన విజయ్ సేతుపతి గారితో, ఇప్పుడు మళ్ళీ ధనుష్తో. సో ధనుష్ గారి స్టోరీ రైటింగ్స్ కూడా బాగుంటాయి, ఆ స్క్రీన్ ప్లే కూడా బాగుంటాయి, మరి ఆయన సెలక్షన్స్ కూడా బాగుంటాయి. అలా చూసుకుంటే ఈ సినిమా కూడా తెలుగు ఆడియన్స్కి నచ్చే విధంగానే అనిపిస్తుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. మనమైతే ఈ సినిమా కూడా మంచిగానే ఉండాలని కోరుకుందాం. ధనుష్ గారికి మరింత దగ్గర అవ్వాలని కోరుకుందాం మన తెలుగు ఆడియన్స్కి. మనం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇలాంటి ఏ సినిమాలని తేడా లేకుండా ప్రతి సినిమాకి ఎంకరేజ్ చేయడం మన అలవాటు, మన తెలుగు వాళ్ళ అలవాటు ఇది బేసిక్గా. కాబట్టి అన్ని సినిమాలు ఎంకరేజ్ చేస్తాము. సో వాళ్ళు మాత్రం వాళ్ళ సైడ్ నుంచి మాత్రం మనకు ఆ విధంగా ఎంకరేజ్మెంట్ ఉండదు. తమిళ్ కావచ్చు, ఈవెన్ కన్నడ కావచ్చు, మలయాళం కావచ్చు. సో వాళ్ళకు భాషలు అడ్డొస్తాయి అనమాట. భాష యొక్క విభేదాలు అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, ఆ విధంగా అడ్డుకట్టలు వేసుకొని ఒక సెలెక్టెడ్ స్పేస్లో వాళ్ళు ఆపేసుకుంటున్నారు. సో అలా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కాబట్టి మన సినిమాలకు అక్కడ పెద్దగా మార్కెట్ రావట్లేదు. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయినా కూడా పెద్దగా రావట్లేదు. మేబీ తెలియదు మరి రీజన్ ఏంటో. సో వాళ్ళు పర్టికులర్గా వాళ్ళ భాష మీద ఒక అభిమానం ఏమో, మరి ఏదన్నా మరి తెలియదు. కానీ సో దట్స్ ఓకే. మనమైతే ఏ సినిమా వచ్చినా ఇలా ఎంకరేజ్ చేసుకుంటూ, మంచిగా చూసుకుంటూ, హ్యాపీగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోదాం. సో ఇది నేను పని చేయట్లేదు, కానీ సినిమాను మనం ఎంకరేజ్ చేస్తాం కాబట్టి, ఈ సినిమాను మనం టీఎఫ్ఐ బానిసలు కాబట్టి, టీఎఫ్ఐ నుంచి కావచ్చు, ఇంక ఏఎఫ్ఐ నుంచి వచ్చినా కూడా మనం ఖచ్చితంగా సినిమా చూస్తాం కాబట్టి చూద్దాం, ఎంకరేజ్ చేద్దాం. లెట్స్ వెయిట్ అండ్ సీ. ధనుష్ సినిమా గారు వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. లవ్ యూ ఆల్.